మీ ఫ్యామిలీలో ఎవరైనా రౌడీ చంపేశాడు అనుకో, నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. పగ తీర్చుకొనుట నీ పని కాదు, పగ తీర్చుకొనుట యెహోవా పని. దేవుడికి వదిలే. నువ్వు చంపేస్తే చచ్చిపోతాడు, కానీ నువ్వు చంపకపోయినా తనంతట తానే చచ్చిపోతాడు. అది ఎలాగో చెప్తాను విను. దేవుడు ఏదో ఒక రోజున అతని ప్రాణాన్ని తీసుకుంటాడు. అప్పుడు అతను చచ్చిపోతాడు. నువ్వు చంపినా చచ్చిపోతాడు, నువ్వు చంపకపోయినా కూడా చచ్చిపోతాడు. దేవుడు చంపేస్తాడు. అప్పుడు అతన్ని యుగయుగాలు, కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు నరకంలో యాతన అనుభవించేలాగా అగ్నిలో కాల్చేస్తాడు. నువ్వు పగ తీర్చుకోనవసరం లేదు, దేవుడికి విడిచిపెట్టు. దేవుడే వాడిని నరకంలో పెడతాడు. ఇంకా మారతాడేమో, ఇంకా మారి నా దగ్గరికి వస్తాడేమో అని చెప్పి నరహంతకుల్ని, మర్డర్స్ చేసే వాళ్ళని, వీళ్ళందరి ప్రాణాలని ఆయన తీసుకోకుండా ఆలోచిస్తున్నాడు. ఎప్పుడన్నా మారు మనస్సు పొంది నా దగ్గరికి వస్తారేమో, పాపాలు కడుగుకుంటారేమో అని విడిచిపెడుతున్నాడు. ఇప్పటికైనా సరే ఎవరైనా ఎలాంటి పాపం చేసినా సరే యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు చచ్చిపోయావనుకో, ఇప్పుడే నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజే ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీవు సంపాదించుకున్నవన్నీ ఎవరివి అవుతాయి? నువ్వు సంపాదించుకున్న ఆస్తులు పాస్తులు, నువ్వు సంపాదించుకున్న ధనం, నువ్వు సంపాదించుకున్న 100 ఎకరాల స్థలాలు ఎవరి వగును? నువ్వు సంపాదించుకున్నది ఏది పట్టుకెళ్ళిపోలేవు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే నీవు సంపాదించుకున్నవన్నీ ఎవరి వగును? ఎవరివి అవుతాయి నువ్వు సంపాదించుకున్నవన్నీ? అందుకనే నీ ప్రాణాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. దేవుడు ఒక్కసారి నీ ప్రాణాన్ని, నీ ఆత్మని లాగేసాడనుకో, ఎవ్వరు ఏం చేయలేరు. ఆ శరీరం కుప్పకూలిపోద్ది, నేల మీద పడిపోద్ది. ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరం జీవించగలదు. ఆత్మ వెళ్ళిపోతే చచ్చిపోయాడు అంటారు. పోయాడు. ఎక్కడికి పోయాడో దేవుడికి తెలుసు. బైబిల్ చదువుకునే వాళ్ళకి తెలుసు, కానీ చాలామందికి తెలియదు. చచ్చిపోయాడు అంటారు. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. ఒక బైబిల్ చదువుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాడు నరకానికి వెళ్ళిపోయాడా, పరదైసుకు వెళ్ళిపోయాడా అనేది.